ప్రస్తుతం మనం వాడే స్మార్ట్ ఫోన్స్ అన్నీ టచ్ స్క్రీన్ టెక్నాలజీతోనే వర్క్ చేస్తాయి. చాలా వరకు ఫ్లాగ్షిప్ ల్యాప్టాప్స్ మరియు మానిటర్స్, కొన్ని ఖరీదైన టీవీలు కూడా టచ్ స్క్రీన్ టెక్నాలజీతోనే అవైలబుల్గా ఉన్నాయి. భవిష్యత్తులో మనం వాడబోయే గ్యాడ్జెట్స్ అన్నీ ఈ టచ్ స్క్రీన్ టెక్నాలజీతోనే వస్తాయి. అయితే టచ్ స్క్రీన్స్ ఎలా వర్క్ చేస్తాయి, ప్రస్తుతం ఎన్ని రకాల టచ్ స్క్రీన్ టెక్నాలజీస్ అవైలబుల్గా ఉన్నాయి మరియు వాటి కన్స్ట్రక్షన్, వర్కింగ్ లాంటి ఎన్నో విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం. టచ్ స్క్రీన్ టెక్నాలజీస్ మొత్తం 4 రకాలు. అవి రెసిస్టివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్, కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్, ఇన్ఫ్రారెడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్, సర్ఫేస్ అకాస్టిక్ వేవ్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇక రెసిస్టివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే, దీంట్లో మనకు 2 ఎలక్ట్రిక్ కండక్టింగ్ లేయర్స్ ఉంటాయి. వీటిలో ఒకటి రెసిస్టివ్ లేయర్, మరొకటి కండక్టివ్ లేయర్. ఇవి 2 స్పేసెస్ అనే బాల్స్ అరేంజ్మెంట్తో వేరు చేయబడి లామినేట్ అయి ఉంటాయి. రెసిస్టివ్ లేయర్ క్రింద లోపల వైపుగా ఉంటుంది, కండక్టింగ్ లేయర్ పైన బయట వైపుగా ఉంటుంది. ఈ కండక్టివ్ లేయర్ మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ప్రొటెక్టివ్ లేయర్ మరియు కండక్టివ్ లేయర్ ఈ 2 ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఇక దీని వర్కింగ్ విషయానికి వస్తే, రెసిస్టివ్ లేయర్ మరియు కండక్టివ్ లేయర్ ఈ 2 లేయర్స్ నుండి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ ఉంటుంది. మనం స్క్రీన్ను టచ్ చేసినప్పుడు పైనున్న ప్రొటెక్టివ్ లేయర్ మరియు కండక్టివ్ లేయర్ ఈ 2 లేయర్స్ బెండ్ అయ్యి క్రిందున్న రెసిస్టివ్ లేయర్కి టచ్ అవుతుంది. ఇలా టచ్ అయిన చోట కరెంటు చిన్న చేంజింగ్కి గురవుతుంది. ఇలా చేంజ్ అయిన కరెంట్ను CPU ఎక్కడ లేయర్స్ కాంటాక్ట్ జరిగిందో ఎగ్జాక్ట్ లొకేషన్తో ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ టైప్స్ ఆఫ్ టచ్ స్క్రీన్ టెక్నాలజీలో మనం సింగిల్ టచ్తోనే టచ్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. 2 వేళ్లతో జూమ్ చేసుకునేలాంటి ఫెసిలిటీ దీంట్లో ఉండదు. ఈ టచ్ స్క్రీన్ను మనం వేళ్లతో మాత్రమే కాకుండా నెయిల్స్ కానీ, పెన్ను కానీ, ప్లాస్టిక్ కానీ వేరే ఏ వస్తువునైనా వాడి టచ్ ఆపరేట్ చేయగలం. ఈ రకం టచ్ స్క్రీన్ టెక్నాలజీ పాత టచ్ స్క్రీన్ మొబైల్స్లో వాడేవారు. మరియు కొన్ని ATMsలో కూడా ఈ రెసిస్టివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం అన్ని ATMs కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్స్కి అప్డేట్ అవుతున్నాయి. ఇక రెసిస్టివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అనేది భవిష్యత్తులో మనకు అంతగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే దీని టచ్ ఎక్స్పీరియన్స్ చాలా పూర్గా ఉంటుంది మరియు దీని లైఫ్ టైం కూడా తక్కువే. నెక్స్ట్, కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్. దీంట్లో మనకు మాడిఫైడ్ కాపర్ కానీ, ఇండియం టిన్ ఆక్సైడ్తో తయారు చేసిన ఒక ఎలక్ట్రిక్ లేయర్ ఉంటుంది. దీని 4 కార్నర్స్కి ఎలక్ట్రోడ్స్ ఫిక్స్ చేయబడి ఉంటాయి. ఈ మొత్తం సెటప్ ప్రొటెక్టివ్ గ్లాస్ లేయర్తో ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఇక దీని వర్కింగ్ విషయానికి వస్తే, 4 కార్నర్స్కి ఉన్న ఎలక్ట్రోడ్స్ ప్రొటెక్టివ్ గ్లాస్ లేయర్ కింద ఉన్న ఎలక్ట్రిక్ లేయర్కి ఒక పర్టిక్యులర్ అమౌంట్లో వోల్టేజ్ని అప్లై చేస్తుంది. ఇకపోతే మనుషులు కూడా ఒక మంచి విద్యుత్ వాహకాలు, అంటే మంచి కండక్టర్స్. మనల నుంచి కూడా కరెంట్ చాలా ఈజీగా పాస్ అవుతుంది. మనం స్క్రీన్ను టచ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ లేయర్లోని కరెంట్ మన ఫింగర్ ద్వారా మన బాడీలోకి పాస్ అవుతుంది. ఇలా ఏ కార్నర్ నుండి ఎంత డిస్టెన్స్లో ఫింగర్ టచ్ అయిందో CPU ఎలక్ట్రోడ్ సహాయంతో ఎగ్జాక్ట్ లొకేషన్ను ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ టైప్స్ ఆఫ్ టచ్ స్క్రీన్ సిస్టంలో మనం మల్టిపుల్ టచ్ ద్వారా టచ్ ఆపరేట్ చేయగలం. కానీ నార్మల్ వస్తువులతో దీన్ని ఆపరేట్ చేయలేము, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ వస్తువులోకి అంత ఈజీగా పాస్ అవ్వదు కాబట్టి. మరియు కాంటాక్ట్ ఇష్యూస్ వల్ల, ఎలక్ట్రిక్ ఫ్లో ఇష్యూస్ వల్ల మనం కండక్టివ్ థింగ్స్ వాడినా కూడా టచ్ పనిచేయకపోవచ్చు. కాబట్టి మీరు మీ చర్మాన్ని వాడే టచ్ ఆపరేట్ చేయాలి. కంపెనీస్ దీనికోసం కొన్ని స్పెషల్ గ్యాడ్జెట్స్ని ఇన్వెంట్ చేసింది. శాంసంగ్ S Pen, యాపిల్ పెన్సిల్ లాంటివి. ఇక ఈ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ను ప్రస్తుతం మనం వాడే స్మార్ట్ ఫోన్స్లలో, కంప్యూటర్స్లో, ATMsలో, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో మరియు హోమ్ అప్లయన్సెస్లో వాడతారు. ఈ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సిస్టంలో టచ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. దీనిపై మనం ప్రొటెక్టివ్ గ్లాస్ లేయర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అండర్ వాటర్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మరియు దీని లైఫ్ టైం కూడా ఎక్కువే. అందుకని ప్రపంచంలో చాలా గ్యాడ్జెట్స్ ఈ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ని ప్రిఫర్ చేస్తున్నాయి. నెక్స్ట్, ఇన్ఫ్రారెడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్. దీని కన్స్ట్రక్షన్ చూసినట్టయితే టచ్ స్క్రీన్కి ఒకవైపు LED వరుస ఉంటుంది, మరోవైపు ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్లో లైట్ డిటెక్టింగ్ ఫోటో సెల్స్ ఉంటాయి. ఇలా స్క్రీన్కి హారిజంటల్గా, వర్టికల్గా ఈ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఇక దీని వర్కింగ్ విషయానికి వస్తే, LEDs నుండి వచ్చిన లైట్ ఎదురుగా ఉన్న ఫోటో సెల్స్లోకి ఫ్లో అవుతూ ఉంటుంది. మనం స్క్రీన్ను టచ్ చేసినప్పుడు లైట్ యొక్క మార్గానికి ఆటంకం కలుగుతుంది. ఇలా వర్టికల్గా, హారిజంటల్గా ఏ లైట్ ఫ్లో ఆగిపోయిందో CPU ఫోటో సెల్స్ ఆధారంగా ఎగ్జాక్ట్ లొకేషన్ను ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ టెక్నాలజీలో మనం విజిబుల్ థింగ్స్ ఏ వస్తువునైనా వాడి టచ్ ఆపరేట్ చేయగలం. నెక్స్ట్, సర్ఫేస్ అకాస్టిక్ వేవ్ టచ్ స్క్రీన్ సిస్టమ్. దీని కన్స్ట్రక్షన్ చూసినట్లయితే డిస్ప్లే ఒకవైపు
అల్ట్రాసోనిక్ సౌండ్ మీటర్ ఉంటుంది, మరోవైపు అల్ట్రాసోనిక్ సౌండ్ రిసీవర్ ఉంటుంది. ఇది కూడా స్క్రీన్కి హారిజంటల్గా వర్టికల్గా అరేంజ్ చేయబడి ఉంటుంది. ఇక దీని వర్కింగ్ విషయానికి వస్తే అల్ట్రాసోనిక్ సౌండ్ మీటర్ నుండి వచ్చిన సౌండ్ వేవ్స్ అల్ట్రాసోనిక్ రిసీవర్కు చేరుతాయి. మన స్క్రీన్ మీద టచ్ చేసినప్పుడు సౌండ్ వేవ్స్లో మార్పులు వస్తాయి. ఈ మార్పుల ఆధారంగా CPU ఎగ్జాక్ట్ టచ్ పాయింట్ను డిటెక్ట్ చేస్తుంది. ఈ 4 టచ్ స్క్రీన్ సిస్టమ్స్లో మనం ఎక్కువగా వాడేది కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సిస్టమే. కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ను ఫస్ట్ టైం మొబైల్స్లో ఇంట్రడ్యూస్ చేసింది ఐఫోన్ కంటే ముందే టచ్ స్క్రీన్ మొబైల్స్ అవైలబుల్గా ఉండేవి. మెయిన్గా అప్పట్లో టచ్ స్క్రీన్ మొబైల్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది నోకియా. కానీ అప్పట్లో నోకియా రిలీజ్ చేసిన అన్ని టచ్ స్క్రీన్ మోడల్స్ రెసిస్టివ్ టచ్ స్క్రీన్ టెక్నాలజీతో వర్క్ చేసేవి. ఈ టెక్నాలజీ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యూజ్ చేసేటప్పుడు టచింగ్ ఇష్యూస్ మాటిమాటికి రావడం, సింగిల్ టచ్తోనే టచ్ ఆపరేట్ చేయాల్సి రావడం, పర్ఫెక్షన్ అంత కరెక్ట్గా ఉండకపోవడం, యూజింగ్ హార్డ్గా ఉండడం లాంటి ఎన్నో ఇష్యూస్ దీంట్లో ఉంటాయి. దీనివల్ల యూజర్స్ ఐఫోన్ ఇంట్రొడ్యూస్ చేసిన కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్కి షిఫ్ట్ అయిపోయారు. కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సిస్టంలో టచ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంటుంది, పర్ఫెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. మల్టిపుల్ టచ్ ఫెసిలిటీ ఉండడం వల్ల ఐఫోన్కి షిఫ్ట్ అయిన యూజర్స్ మళ్ళీ నోకియా వైపు చూడలేదు. తర్వాత నోకియా కెపాసిటివ్ టచ్ స్క్రీన్స్తో మొబైల్స్ లాంచ్ చేసింది, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఒకప్పుడు ప్రపంచ సెల్ ఫోన్ రంగాన్ని రారాజులో ఏలిన నోకియా ఇలా పతనం అయిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. కాలంతో పాటు జనాలు మెచ్చే వాటికి అప్డేట్ అవ్వడం చాలా ముఖ్యం, హార్డ్వేర్ కానీ లేదా సాఫ్ట్వేర్ కానీ. నోకియా రెండిట్లో మిస్టేక్స్ చేసింది. ఏదేమైనా నోకియా ఒక లెజెండరీ కంపెనీ. బ్యాక్ టు ద టాపిక్. అయితే ఈ టచ్ స్క్రీన్ టెక్నాలజీని 1965 నుండి 1967 మధ్యకాలంలో రీసెర్చ్ చేసి E.A. జాన్సన్ కనుక్కున్నాడు. అదే ప్రపంచంలో మొట్టమొదటి టచ్ స్క్రీన్. అప్పట్లో దీన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్లో వాడారు. ఇది కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇది బేసిక్ ఎలక్ట్రిక్ స్ట్రక్చర్తో విజిబుల్గా ఉంటుంది. తర్వాత 1971లో డాక్టర్ సామ్యూల్ హర్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ రీసెర్చ్ ఫౌండేషన్లో టచ్ స్క్రీన్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేసి ప్రపంచంలో మొట్టమొదటి టచ్ సెన్సార్ని తయారు చేశాడు. అదే ఎలోగ్రఫీ, అంటే ఎలక్ట్రానిక్ గ్రాఫిక్స్ అని. ఇది డేటాను ఫాస్ట్గా ఎంటర్ చేయడానికి ఉపయోగపడేది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.